ఎటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అనేది కూడా బైబిల్లో రాయబడి ఉంది. చూస్తున్నారా? యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనాలు చదవండి త్వరగా. ఇది ఇండ్లలో కూర్చొని ఎల్ఈడీలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ వాక్యం వర్తిస్తుంది. సంఘానికి రాకుండా ఇండ్లలో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ అవసరం లేని సంసారాల విషయాలు, వాళ్ళ సంసారాల గురించి, వీళ్ళ సంసారాల గురించి జోక్యం మరీ గెలిగించుకొని, దాని సంగతి ఏమైంది, దీని సంగతి ఏంది మరీ గెలిగించుకొని మాట్లాడుతూ ఉన్నటువంటి వాళ్ళ గురించి వాక్యం అయితే రాయబడి ఉన్నది. చదవండి. 24-25 వచనం చదవండి. యోహాను సువార్త 25వ అధ్యాయము 24-25 వచనం. లేదా 20 యోహాను సువార్త 20వ అధ్యాయము 24-25 వచనం చదవండి. 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 12 మంది యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. అందులో ఒక థామస్ అనేట ఆయన చూడండి మిస్ అయిపోయాడు. చదవండి. తోమా వారితో లేకపోయాడు గనుక తక్కిన శిష్యులు ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, చూసారా? అది వేరే సబ్జెక్ట్. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ సందర్భం, ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ? అర్థమవుతుందా? యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. 3వ దినమున నేను మీకు ప్రత్యక్షమవుతాను, నేను మీకు అగుపడతాను అని చెప్పిండురా. చెప్పిండా లేదా? హల్లెలూయా. చెప్పిండా లేదా? ఎవరికి చెప్పిండు? నీకు చెప్పిండా? శిష్యులకు చెప్పిండు. మళ్ళీ నీకెట్లా తెలుసు? వాక్యంలో రాబడి. హల్లెలూయా. అప్ప మీకు వాక్యం తెలుసు అన్నమాట, కొంచెం. అయితే యేసు ప్రభు 3వ దినమున నేను లేచి వస్తాను అని అందరికీ చెప్పాడు. చెప్పినప్పుడు యేసు ప్రభుని సిలువలో ఎంత భయంకరంగా కొట్టి చంపేసిండ్రండి యూదులు. మళ్ళీ ఆయన సిలువ తిరిగి మళ్ళీ జీవంలోకి వస్తాడా అని నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లా కొట్టి చంపేసిండు ఆయన సిలువలో. ఎంత భయంకరంగా కొట్టిండ్రంటే మళ్ళీ ఆయన జీవంలోనికి వస్తాడు అనే నమ్మకం లేకుండా అయిపోయింది. కానీ యేసు ప్రభు ఒకసారి ఒక మాట చెప్పిండంటే అది భూమి ఆకాశం గతించినా, నువ్వు నమ్మినా నమ్మకున్నా, హల్లెలూయా, అది ఖచ్చితంగా నెరవేర్చబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు పునరుద్ధానం దినమున, అంటే 3వ దినమున ఆదివారం ఉదయకాలమున ఎక్కడ ప్రత్యక్షమైండు ఈ శిష్యులకు? పైన వచనాలలో చూస్తే సమయం లేదు. సమాజ మందిరములలో వాళ్ళు కూడుకొని ఉంటున్నప్పుడు ప్రత్యక్షమైండు. ఇక్కడ కూడా యేసు ప్రభు ఎక్కడ ప్రత్యక్షమైండు? హల్లెలూయా. అర్థమవుతుందా? మందిరానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తుండో అర్థం చేసుకోండి ప్రియమైన వారులారా. ఇళ్ళలో కూర్చొని వింటున్నటువంటి వారులారా, సంఘానికి రాకుండా ముసలమ్మ ముచ్చటలో మునిగిపోయి ఉన్నటువంటి వారులారా, దేవుడు సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అర్థం చేసుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అక్కడ థామస్ అనేటువంటి శిష్యుడు లేడు, గాయమైపోయాడు. ఎందుకు గాయమైపోయాడంటే యేసు ప్రభు మళ్ళీ తిరిగేసి వస్తాడా అనేటువంటి అపనమ్మకమైన కలిగింది. కాబట్టి ఇక్కడ లేడు, సమాజ మందిరంలో లేడు, చర్చిలో లేడు, చర్చికి రాలేదు ఆయన. పునరుద్ధానం దినమున ప్రత్యక్షమైనా కదా. యేసు ప్రభు ఏ రోజు లేచిందమ్మా? ఆదివారం రోజున. ఆదివారం రోజున వాళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నాడు. మళ్ళీ థామస్ ఎక్కడున్నాడు? లేడు. ఎక్కడికి మిస్ అయిపోయింది ఆయన. ఏమని సూచించాలని కోరుతున్నాను, ఏమని దీన్ని బట్టి పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నానంటే, థామస్ అనేటువంటి శిష్యుడు దేవుని యొక్క మాటకు నమ్మకుండా, దేవుని మాటను లోబడకుండా, దేవుని మాటను అర్థం చేసుకోకుండా ఏం చేసినాడంటే ఆ మందిరంలోకి రాకుండా, ఆ సమాజంలో శిష్యులతో ఉండకుండా అక్కడికి గాయపోయినప్పుడు యేసు ప్రభు మళ్ళీ ఆయనకు ప్రత్యక్షం చేసుకొని, థామస్ నీకున్న డౌట్ని క్లియర్ చేసుకోమని, ఆయనకున్న డౌట్ను క్లియర్ చేయమని చేసుకున్నాడు. అది వేరే సందర్భం. నేనేం
చూపించాలనుకుంటున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, ఆ దినములలో యేసు ప్రభుల వారు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని మందిరంలో వచ్చి నిలబడి వాక్యంను ధ్యానిస్తూ వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటూ ఉండగా, మీరు దేవుని మందిరానికి దేవుని బిడ్డలని పిలువబడుతూ ఉన్నటువంటి మనము ఎటువంటి ఉనికి, ఎటువంటి శ్రద్ధ, ఎటువంటి ఆసక్తితో మనం దేవుని మందిరానికి రావాలని ఈ వాక్యంలో, దేవుని మందిరానికి నువ్వు ఎట్లా రావాలనేది కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. మీకు తెలుసా? అది ఎంతమందికి తెలుసు? చర్చికి నువ్వు ఎట్లా రావాలనేది కూడా రాయబడి ఉన్నది. తెలుసా? తెలియదు కాబట్టి ఇష్టం వచ్చిన టైంలలో వస్తున్నాం మనం. వాక్యం తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం. లేటుగా వచ్చి ఫస్ట్గా వచ్చిన వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసి పడేస్తున్నాం మనం. వాక్యం తెలియక, ఆసక్తి లేకుండా, హల్లెలూయా, శ్రద్ధ లేకుండా, సిద్ధపాటు మనసు అనేది లేనందుకు, దేవుని మందిరం యొక్క విలువ నీకు తెలియనందుకు, ఇది నీ తప్పు కూడా కాదు, లేట్ కమర్స్ వాళ్ళ తప్పు కూడా కాదు. ఎందుకంటే నీకు వాక్యం తెలియదు కాబట్టి. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత భక్తి శ్రద్ధలు నువ్వు వ్యక్తిగతంగా చూపించుకున్నా, నువ్వు దేవుని మందిరానికి సమయానికి రాకపోతే నువ్వు ఎంత వేస్ట్ పర్సన్ అంటే, ఎంత లిస్టెడ్లో దేవుని దృష్టిలో ఎంత ఘోరమైన వ్యక్తి అంటే ప్రియమైన వాళ్ళ వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నది. చూసుకుందామా? అర్థమవుతుందా? బాగా తిడుతున్నాం కదా, అసలు ఎందుకు వచ్చినారా చర్చకు అనిపిస్తుంది కదా. ఇవి నా మాటలు కాదమ్మా, వాక్యంలో రాయబడి ఉంటూ ఉన్నాయి. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలు దేవుని మందిరానికి ఏ విధంగా రావాలనేది దయతో శ్రద్ధగా వాక్యంలో విందాం, చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం. అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తిరిగి చూపులు చూడకండి, ఎవరు కూడా కాంగ్రిగేషన్ డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. హల్లెలూయా. ఇందాక నేను చెప్పిన ఈ వాక్యంలో రాయబడి ఉంటూ ఉండాలి. దేవుని మందిరానికి మీరు ఎట్లా రావాలి, వస్తే ఏ విధంగా ప్రవర్తించుకోవాలి చూద్దామా వద్దా? చూద్దామా? హల్లెలూయా. చదవండి, ప్రసంగి గ్రంథం తీయండి, 5వ అధ్యాయం తీయండి. ఎట్లా ఉండాలి చూడండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు నీ ప్రవర్తన ఎట్లా చూసుకోవాలనేది చూసుకోండి. అందుకోసమే వాక్యము చదవక ముందు, వాక్యమును బోధించక ముందు నేను 3 విషయాలను చెప్తాను. మనం కొద్దిసేపు దేవుని వాక్యంలో వింటాం కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యమును మనసు పెట్టి వినాలని చెప్తారు. మీ సెల్ ఫోన్లను సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ అనేది చేసుకోండి అని చెప్తారు. లేదా మధ్యలో వచ్చి మధ్యంతరంగా ఏమంటారు 12:30, 1 గంటకు వచ్చి డిస్టర్బ్ చేసే వాళ్ళు వచ్చినా మీరు డిస్టర్బ్ కావాలి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తాను అంటే ఈ వాక్యంలో బట్టి చెప్తాను. ఒకసారి చదవండి, ప్రసంగి 5వ అధ్యాయం చదవండి. కొంచెం గట్టిగా చదవాలమ్మా, ఆసక్తితో చదవాలి. యేసు ప్రభు బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎట్లా చదివిండ? మైక్ లేని టైంలో కోపం వచ్చినప్పుడు ఎట్లా అరుస్తాం మనం? హల్లెలూయా. కోపం వచ్చినప్పుడు ఎట్లా అరుస్తాం? మెల్లగా, మౌనముగా, మధురంగా మాట్లాడతావా? కోపం వచ్చినప్పుడు ఎట్లా అరుస్తామో అట్లా గట్టిగా చదవాలి దేవుని వాక్యం. హల్లెలూయా. చదవండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. దేవుని మందిరానికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఇట్లా చూసుకోవాలని రాయబడి ఉన్నది. ఏ విధంగా నువ్వు దేవుని మందిరానికి రావాలా, వచ్చిన తర్వాత దేవుని మందిరంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తించుకోవాలని రాయబడి ఉన్నది. చదవండి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఎట్లా చూసుకోవాలా? దేవుని మందిరానికి దేవుని బిడ్డలు పోవాలా వద్దా? ఎందుకు పోవాలనేది ఇందాక మనం చూసుకొని ఉంటూ ఉన్నాం. యేసు ప్రభువే దైవ కుమారుడే దేవుని మందిరానికి వెళ్ళి వాక్యంను బోధించి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుని మందిరంలో చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని మందిరానికి ఏ విధంగా వెళ్ళాలంట? చదవండి, వాళ్ళ వీళ్ళ చూస్తారండి. నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు ఎట్లుండాలా నీ ప్రవర్తన? చర్చికి వెళ్ళేటువంటి వెళ్ళే టైంలో నీ ప్రవర్తన ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండకపోతే ఏమైతుంది? చదవండి.
అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈ మాట మీ మైండ్ లో సేవ్. సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేనికంటే? వారు అయితే దేనికంటే? బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. ఏం సమీపించాలా? దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఎట్లుందో జాగ్రత్తగా చూసుకో. ఈరోజు పొద్దుగాల నువ్వు ఎన్ని గంటలకు లేదు, దాని మాటకు అర్థం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికనే ఉన్నారా? హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు ఈరోజు పొద్దుగాల ఎన్ని గంటలకు లేచినావు? లేచిన వెంటనే ఫోన్ ఎంతసేపు చూసినావు? లేదా ఎక్కడ నిర్లక్ష్యం చేసినావు? ఇంకా లేట్ అవుతున్నా కానీ కూడా ఏ టైంకి నువ్వు స్నానం చేయడానికి వెళ్ళినావు? ఎంతసేపు స్నానం చేసినావు? బయటికి వచ్చి మళ్ళీ ఏం చేసినావు? ఎప్పుడు సిద్ధపడ్డావు? ఎప్పుడు రెడీ అయినావు? ఏ టైంకి దేవుని మందిరానికి వచ్చినావు నువ్వు అనేది హల్లెలూయా దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన అనేది ఏ విధంగా నడుపుతుంది? దాని కింద వచ్చిన రాయబడు నీ నడతలను, నీ కాళ్ళ నడకలను జాగ్రత్తగా నడుచుకుంటూ దేవుని మందిరానికి రానుంది. చూసారా? మీరు దేవుని మందిరానికి వచ్చి నువ్వు బలి అర్పించినా కానీ కూడా పెద్ద కానుక, మన చర్చిలో పెద్ద కానుకలు అనేవి అర్పించేటువంటి వాళ్ళు లేరు, కానీ అయినా వాక్యంలో రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? నువ్వు బలులు అర్పించుట కంటే, నేను లేటుగా పోయినా పర్వాలే, కానుక పెద్దగా ఇస్తా అని కొంతమంది ప్రౌడ్గా ఫీల్ అయినటువంటి వాళ్ళకు వాక్యం ఏం చెప్తూ ఉన్నది? నీ కానుకలు అవసరం లేదు బాబు, నీ కానుకలు మాత్రం అవసరం లేదు, కానీ సమీపించి దేవుని వాక్యమును వినుట శ్రేష్టమైనది. హల్లెలూయా. సమీపించడం అంటే దేవుని మందిరానికి సమయానికి వచ్చి దేవుని వాక్యమును వినడమే ఏంటిదంట? నువ్వు బలి అర్పించే దానికన్నా శ్రేష్టమైనదంట. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళరా? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని భయం నీకు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? వారు తెలియకుండానే ఎవరు చేస్తారంట? ఎవరు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారంట? దేవుని బిడ్డలకే చెప్తుండవు. ఈ వాక్యం ఎవరికి చెప్తుందమ్మా? ఎవరికి సూచిస్తూ ఉందండి? దేవుని బిడ్డలు దుర్మార్గమైన పనులు చేస్తారా? చేస్తారా? దుర్మార్గమైన పనులు వాళ్ళకు తెలియకుండానే చేస్తున్నారంట. ఎట్లా? అపవాదిని తిట్టకండి దయచేసి. ఊరికే తను శాతాన్ని శోధిస్తున్నాడు, అపవాదిని శోధిస్తున్నాడు అని పాపం అమాయకుడు వాడు, వాడిని ఎందుకు అర్థం చేస్తాడు? చేయడు. హల్లెలూయా. అపవాదికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. నువ్వు పెద్ద సైతాన్ని. అపవాదికి ఆడ అమాయకుడు పాపం. శోధకుడు అనే మాటకు అర్థం ఏంటిదమ్మా? టెంప్టర్. చెప్పండి. శోధకుడు అనే మాటకు అర్థం చెప్పండి. నేను ముగించాలి వాక్యము. ఇప్పుడు వాడికి పెట్టిన టైటిల్కి ప్రకారంగా వాడు డ్యూటీ చేయాలా వద్దా? బట్ 24/7 24 గంటలు 7 దినములు ప్రతి సమయంలో, ప్రతి స్థలములో, ప్రతి ఆలోచనలో, ప్రతి జీవములో నేను శోధించడం వాని పని. దేవుడు మనకు పని అప్పచెప్పాడు. వాని పని వాడు నిశ్చయంగా వాడు 24 గంటలు చేసుకుంటూ పోతుండు. తను సాతాను శోధించాడు. నేను శోధిస్తాడు వాడు. నేను ఎక్కడ వదిలిపెట్టాడు. చర్చికి వచ్చినా నిన్ను పట్టుకుంటాడు వాడు. నీ ఆలోచనలను ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు కూర్చొని నా ముఖం వైపు వాక్యం వింటున్నట్టుగా కొంతమంది యాక్టింగ్ చేస్తున్నా కానీ కూడా, నేను ఎంతో శ్రద్ధగా వాక్యం వింటున్నానని మీరు యాక్టింగ్ చేస్తున్నా కానీ కూడా, మీ ఆలోచనలలో కూడా వాడు దూరి మీ ఆలోచనలను ఇళ్ళ చుట్టుముట్టు, ఇంకెక్కడెక్కడో చుట్టుముట్టు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శక్తి వస్తువుల పట్టు తిప్పుతూ ఉంటాడు. ఎందుకు? శోధకుడు, టెంప్టర్ అంటారు. కాబట్టి శోధకుడు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి శోధకునికి మనము చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ద్వారం తెరవద్దు. మనం
ఇది తప్పు అని నీ ఆత్మ నీకు సూచిస్తున్నప్పుడు, ఘోషిస్తున్నప్పుడు, తెలియజేస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ స్వరములు విని నువ్వు సిద్ధపడి వస్తే చాలు, నీ లోపల వాడు ప్రవేశించాడు. నిన్ను ఎంత శోధించినా కానీ కూడా నువ్వు దానికి లోబడవు. నువ్వు లోబడుతున్నావు అని అంటే ప్రియమైన వారులారా, పడిపోతూ ఉన్నావంటే, రాలేకపోతూ ఉన్నావంటే ప్రియమైన వారులారా, ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నామనే విషయాన్ని నేను మీకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. వారికి తెలియకనే దుర్మార్గపు పనులు మనం చేయుదురు అంట. చదవండి ఆ వాక్యం మరొకసారి, నేను ఇక్కడ ముగించేస్తున్నాను. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. దాని పైన వచ్చిన చదవండి ఒకసారి, అది చదువుతూ చెప్పండి. దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నువ్వు నీ దేవుని మందిరానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఆషామాషిగా నువ్వు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నట్టయితే బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గపు ఇది పనులు పాయింట్. చేయుదురు. నువ్వు దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే తెలుసా, వాళ్ళకు తెలియకుండానే దుర్మార్గపు పనులు వాళ్ళు చేస్తూ ఉంటారంట. నేను చెప్తలేను, నా వైపు సీరియస్గా అక్కడ లేదు. ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే లేట్ కమర్స్ ఉన్నారో, ఎవరైతే అశ్రద్ధ చూపిస్తున్నారో, జాగ్రత్తగా నువ్వు రాకుండా, సిద్ధపడకుండా నువ్వు దేవుని మందిరానికి, దేవుడు ఏర్పరిచిన మందిరానికి నువ్వు రాకుండా ప్రియమైన వారులారా, అలా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటూ బతుకుతున్నారంట వాళ్ళు. నీవు దేవుని సన్నిధి చూసారా? నీవు దేవుని సన్నిధిని నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అదే నేను చెప్తూ ఉంటా. ఏంటంటే ఇది ఏంటి, ఈ ప్రిమిసెస్ ఏంటిది? ఈ యొక్క రెక్టాంగిల్లో ఉంటున్నటువంటి ఈ స్థలంలో ఎవరు నివసిస్తారు? దేవుని సన్నిధి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అలా అనాలోచనమైన విధముగా పలుకొద్దు. ఈ స్థలంలో నువ్వు ఎంటర్ అయినావు అంటే ఇది దేవుని మందిరం అని భయం నీకు ఉండాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, ఆరాధన అయిపోయిన తర్వాత లేదా ఆరాధనకు ముందు ఎవరైనా ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలో, దేవుడు నివసించేటువంటి స్థలములలో ఇష్టం వచ్చినట్టు అనాలోచనగా అన్వాంటెడ్ వర్డ్స్ అనేటి, ఇష్టం లేని వర్డ్స్ అనేటి, ఇంకేమైనా ఉన్నది చదవండి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకోవద్దు ఈ యొక్క స్థలంలో. కావాలనుకుంటే నువ్వు చదవండి. నువ్వు దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడనీయగా నీ నోటిని కాచుకొనుము. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అనాలోచనతోటి నువ్వు మాట్లాడవద్దు. నీ నాలుకను, నీ నోరుని కంట్రోల్లో పెట్టుకోమని నేను చెప్తున్నానా? మళ్ళీ ఎందుకమ్మా నన్ను కోపంగా చూస్తారు? దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు శ్రద్ధగా ఉండాలా. ఏదైనా వస్తువు వాడుకున్నావంటే, ఎక్కడికి వెళ్ళైతే వస్తువు వాడుకున్నావు మళ్ళీ తీసి అక్కడనే పెట్టు అని అంటే నన్ను ఎందుకు కోపంగా చూస్తూ ఉంటారు మీరు? సంఘాన్ని సంఘంలాగా ఉంచండి అమ్మా అని అంటే ఎందుకు నా మీద కసిరించుకుంటారు? సంఘంలో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టొద్దమ్మా. ఆరాధన అయిపోయిన తర్వాత నీకు అంత మక్కువ వేరేలో ఫ్యామిలీస్ గురించి నీకు అంత ఇష్టం ఉన్నట్టయితే బయట రోడ్డు మీద కూర్చొని, లేదా హోటళ్ళలో కూర్చొని, లేదా కాంపౌండ్ వాళ్ళలో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోండి. దేవుని స్థలము, దేవుని మందిరమును ఏ విధంగా ఉంచాలంట? పరిశుద్ధమైన స్థలములో పరిశుద్ధమైన విధముగానే మనము అనాలోచన విధముగా నీ సంసారం విషయంలో, వేరేళ్ళ సంసారాల విషయాలు ఈ స్థలంలో కూర్చొని మాట్లాడొచ్చా? ఒకవేళ అట్లా మాట్లాడుతూ ఉన్న వాళ్ళకు ఏమి సంభవిస్తుంది అనేది కూడా కింద వాక్యం చెప్తూ ఉంటారు. పైన వచనం నుండి చదవండి. అట్లా నిర్లక్ష్యంగా ఆరాధన అయిపోయిన తర్వాత టైంపాస్ మాటలు ఈ మందిరంలో కూర్చొని ఫ్యాన్లు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటూ మాట్లాడుతున్న వాళ్ళకు ఏం సంభవిస్తుంది అనేది కూడా రాయబడి ఉన్నది. చదవండి. నీవు దేవుని సన్నిధిని
దాని తర్వాత అనాలోచనగా పలుకకుండా దేవుడు ఆకాశమందున్నాడు. ఎందుకు? ఇది గుర్తుండాలి. నేను దేవుని మందిరంలో ఉన్నానని. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. ఎప్పుడైనా తొక్కి పడేస్తాడు నేను. మాటకు అర్థం ఏమై ఉన్నది? కానీ ఆ మాటను ఎట్లా అర్థం చేసుకుంటాం? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద మనం కాదు. ఆడేమనం లేదు, చదవండి. భూమి మీద ఉన్నాం. నీవు ప్రత్యేకంగా చెప్తున్నాడు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద ఉన్నాం. నువ్వు భూమి మీద ఉన్నావు. కాబట్టి కావున నీ మాటలు కొద్దిగా ఉండవలె. నీ మాటలు కొద్దిగా ఉండవలె. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశము మీద ఆయన ఉన్నాడు, నువ్వు కేవలం ఒక ధూళివి, ఒక్క వ్యక్తివి. నువ్వు ఏమంటారు, ఆ భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ పెదవులో ఏం చేసుకోవాలా? తక్కువగా మాట్లాడాలని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ? దేవుని మందిరం. అర్థమవుతుందా? నేను చెప్తున్నానా, దేవుని వాక్యం చెప్తుందా? కాబట్టి దయచేసి నన్ను నా మీద ఇప్పటి వరకు మన సంఘ సభ్యులు ఎంతెంతమంది అయితే తిడుతూ ఉంటాడు, కోపం చేస్తూ ఉంటాడు అని అంటారో, మీ మంచి కోసమే చెప్తున్నాను నేను. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఈ ఉనికి కలిగి ఉండాలి. ఆయన ఆయన పైన ఉన్నాడు, నువ్వు కింద ఉన్నావు. ఇష్టం వచ్చినట్టు మందిరంలో ప్రవర్తించుకుంటూ, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటూ ఉన్నట్టయితే, ఇష్టం వచ్చిన సమయాలలో వచ్చి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండడం కన్నా మీరు రాకపోవడం బెటర్. ప్రియమైన వారులారా, ఇది ఎంత ఘోరమైన పాపం అంటే, లేట్ కమర్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. అందరిని అండలేను. కొంతమంది 10 గంటలకు వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారు. ये हिंदी बात करने वाले 10 बजे से आके बैठते, किधर से आते मालूम? बोलो एनुमावला के गली में से 1 किलोमीटर के अंदर से पैदल चलते हुए यहाँ तक आते वो लोग वो टाइम को वहाँ से निकल रहे बोले तो यहाँ पर 10 बजे ये लोग रह रहे बोले तो कितने बजे निकलते होंगे वो लोग? कौन बोले वो लोगों को टाइम को आना बोलकर? కొంత అందరిని అంటలేను, నేను లేటుగా వచ్చిన వాళ్ళనే అంటున్నాను. వాళ్ళు ఎటువంటి దుర్మార్గులు అంటే, దరిద్రులు అంటే వాక్యం చెప్తుంది, నేను కాదు. వాళ్ళు ఆలస్యంగా వచ్చి ఇతరులను డిస్టర్బ్ చేయడమే కాకుండా మరియు ఇతరులను ఏమంటారు, చెడు అలవాటు అనే ప్రకారంగా ఇతరులకు వృద్ధిపోయే విధంగా ఉంటారు వాళ్ళు. ఏ విధంగా అంటే, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళిపోకుండా, ప్రార్థనలు చేసుకొని వెళ్ళిపోకుండా మందిరంలో కూర్చొని ఇతరులను డిస్టర్బ్ చేసేవాళ్ళు, దేవుని ఆకాశంలో ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాడు అనేటువంటి విషయం తెలియకుండానే ఉంటారు. వీళ్ళు ఎటువంటి దౌర్భాగ్యం అంటే, ప్రియమైన వారులారా, నేను వాక్యంలో రాయబడినదే చెప్తూ ఉన్నాను. ఉదాహరణకు చెప్పాలంటే, ప్రియమైన వారులారా, ట్రైన్ 7 గంటలకు ఉన్నదనుకుందాం, లేకపోతే 10 గంటలకు ఉన్నదనుకుందాం. ఉదాహరణకు చెప్తున్నా, వీళ్ళు ఎంత దౌర్భాగ్యులు అనే విషయం మీకు ఇక్కడ అర్థమవుతుంది. లేట్ కమర్స్ని చెప్తున్నా. దేవుని మందిరానికి సమయాన్ని పాటించకుండా డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నా. వాక్యానుసారంగా నా వ్యక్తిత్వంగా చెప్తానండి, పర్సనల్గా చెప్తానండి. మీ ట్రైన్ 10 గంటలకు ఉందనుకోండి, హల్లెలూయా, 10 గంటలకు ట్రైన్ ఉంటే ఆ ట్రైన్కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి మంచిగా తయారయ్యాడు, బాగా తయారయ్యాడు, ఇస్త్రీ చేసుకున్నాడు, మంచిగా సెంటు కొట్టుకున్నాడు, మంచిగా నీట్గా తయారయ్యాడు, మేకప్ కూడా రుద్దుకున్నాడు, భార్య భర్తలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. తయారయ్యి స్టేషన్ దగ్గర 10 గంటలకు ట్రైన్ ఉందంటే, నువ్వు 10 గంటలకు కరెక్ట్గా ట్రైన్ ఉన్నదంటే, నువ్వు 10 బావుకు వెళ్ళినావు అనుకో, లేదా 10 గంటలకు వెళ్ళినావు అనుకో, ఏం లాభం? అంత తయారైనావు, అంత ఇస్త్రీ చేసుకున్నావు, అంత మేకప్ చేసుకున్నావు, అంత హంగు పొంగుగా తయారైనావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ట్రైన్లో ఎక్కాలని వెళ్తున్నావు. కానీ లేట్గా వెళ్ళడం వల్ల ట్రైన్ మిస్ అయిపోయింది అనుకో, ఎవరికి చూపించుకోవడానికి అంత తయారై వెళ్తున్నావు? నేను చూసి ఎవడు మెచ్చుకుంటాడు? ఒకడు అసలే తయారుగాడు. ఉదాహరణకు 2వ పర్సన్ గురించి చెప్తున్నా. అసలే తయారుగాడు, 10 గంటలకు ట్రైన్ ఉందంటే టైం లేదని సిద్ధపడి, తొందరపడి సిద్ధపరచుకొని 10 గంటలకి అక్కడ పోయి నిలబడ్డాడు అనుకో, వానికి ట్రైన్ దొరుకుతుందా లేదా?
అర్థమవుతుందా? తేడా అర్థమవుతున్నాయా? మీరు ఏదైనా ఉద్యోగాలు చేస్తూ ఉంటూ ఉన్నట్టయితే ఉద్యోగంలో 10:30కు 9:30కు ఆఫీస్కి రావాలి అని చెప్పినప్పుడు మీరు 9:30, 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. అర్థమవుతుందా? మీ బాస్, మీ యజమాని, మీ సార్ ఆఫీస్లో పని చేయించుకుంటున్నటువంటి ఆ యొక్క బాస్ మీకు 10 గంటలకి నువ్వు ఆఫీస్కి రావాలమ్మా అన్నప్పుడు నువ్వు 10 గంటలకు వెళ్తావురా లేదా? లేదా మీ పిల్లల్ని తయారు చేస్తున్నప్పుడు స్కూళ్ళకు పంపించేటప్పుడు 8 గంటలకే తయారు చేసి మీరు స్కూళ్ళకు పంపిస్తారా లేదా? ఒకవేళ 10 గంటలకు వెళ్ళకుండా మీరు అలానే డుమ్మలు కొట్టుకుంటూ లేటుగా వెళ్తే ఆ యొక్క బాస్, ఆ యొక్క యజమాని ఏం చేస్తాడు? మిమ్మల్ని జీతం ఇస్తాడా? మిమ్మల్ని తీసి పడేసి మీ జాగాల ఎవడైతే సమయాన్ని పాటిస్తాడో, ఎవడైతే ఆ యొక్క పద్ధతిని మెయింటైన్ చేస్తాడో వాళ్ళని చేర్చుకుంటాడు. మిమ్మల్ని తీసి పక్కన పడేస్తాడు. మీకు జీతం రాదు. అవునా కదా? మీ స్కూల్ పిల్లలకి కూడా మీరు పంపిస్తూ ఉన్నారు సమయానికి, కానీ దేవుని మందిరానికి మాత్రము నీకోసం ఏర్పరచబడినటువంటి దేవుని మందిరానికి రాలేనటువంటి వాళ్ళు, ఒకవేళ ఆలస్యంగా వచ్చినటువంటి వాళ్ళు ఏ స్థానంలో, ఏ స్థాయిలో మీరు బ్రతికి ఉంటున్నారో, ఎట్లా ఉంటున్నారో దయచేసి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు ఇంకెప్పుడు జీవితం అయిపోతున్నది. ఇంకెప్పుడు అందరికంటే నేను లేటుగా వస్తున్నటువంటి వాళ్ళని. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? చూడండి, ఆ వాక్యమును మనం చదువుకుంటూ ఉన్నట్టయితే నువ్వు ఆలస్యంగా వస్తున్నటువంటి నీవు చదవండి. వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. చివరిగా ఈ యొక్క వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. చదవండి, 7వ వచనం నుండి చదవండి. పసంగి సంగంధం 7వ వచనం నుండి చదువుకొని మనం ముగించుకుందాం. 6వ వచనం చదవండి. లేట్ కమర్స్కి చెప్తున్నాడు, కానీ మా పైన ఉన్నటువంటి వాక్యం చదవండి. దాని పైన వచ్చిన దేవుడు ఆకాశమందున్నాడు కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి ఆజ్ఞలు, నీ మాటలు కొంచెమే మాట్లాడాలి. ఎక్కడ? దేవుని మందిరానికి వచ్చినప్పుడు. హల్లెలూయా. లేకపోతే చూసారా, నువ్వు కొద్దిగా మాట్లాడకుండా దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆకాశం మీద ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నానని ఉనికి లేకుండా కొద్దిగా మాట్లాడకుండా పెక్కు మాటలు, అన్వాంటెడ్ థింగ్స్, అవసరం లేని విషయాలు పలుకుతూ ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తుందా వాక్యం? ఎవరికి చెప్తుంది? పెక్కు మాటలు అంటే దానికి పక్క వచనం ఏముంది? విస్తారమైన, ఎక్కువ విస్తారమైన మాట. మంచి చదవండి, మరి అర్థం చేసుకున్నాం. విస్తారమైన పని పాటలు, విస్తారమైన మాటలు. అర్థమవుతుందా? ఎవరు చేస్తారు విస్తారమైన మాటలు? పలకడం వలన ఏమవుతుందంట? చదవండి. అన్వాంటెడ్ థింగ్స్, అవసరం లేని విషయాలలో దూరి మరి తెలుసుకొని మరి ఫోన్లు చేసి మాట్లాడడం వలన ఏమవుతుందంట? వాళ్ళకు బుద్ధిహీనులు అవుతారంట, మతి భ్రమిస్తుందంట, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందంట. వాక్యం చెప్తుంది. అవసరం లేని సంసారం, ఇతరుల సంసారం విషయంలో మరి గెలికించుకొని మరి ఫోన్లు చేసి విస్తారమైన పెక్కు మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ బుద్ధి భ్రష్టిస్తుందంట, బుద్ధిహీనులు అవుతారంట. హల్లెలూయా. బుద్ధిహీనులు అవుతారని ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తున్నారు. మరియు చదవండి, చదువుకొని ముగించుకుందాం. నీ దేవునికి మొక్కుబడి, ఇది వేరే విషయం చెప్తూ ఉన్నారు. అవసరం లేని విషయాలు ఈ రోజు నుండి మనం ఎవరైనా అట్లా చేస్తున్నట్టయితే, అందరిని అంటలేము, 90% ఆఫ్ మై చర్చ్ పీపుల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ పీపుల్. 90% నా సంఘ సభ్యులు చాలా తెలివి గలవాళ్ళు, చాలా మంచి వాళ్ళని నేనే చెప్తున్నాను. 10% ఉంటున్నటువంటి వాళ్ళు పుడిసిన పిండి మొత్తం వంటనే ఖరాబ్ చేస్తున్నట్టుగా కొంతమంది చీడ పురుగులు ఉన్నారు. అది 10% వాళ్ళు ఉన్నారు.
అది మొత్తం సమాజాన్ని పాడు చేసేటువంటి వాళ్లకు దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. ఏంటిదో చదవండి. కాబట్టి ప్రేమైన వారులేనా, నీవు దేవునికి మొక్కుబడి ఒకవేళ దేవుడికి మొక్కుబడి చేసుకుంటే చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. హల్లెలూయా. ఒకవేళ మొక్కుబడులు ఎవరైనా దేవునికి చేసుకుంటే, ప్రభువా నాకు హైదరాబాద్లో ఉద్యోగం వస్తే చాలు, నేను ఫస్ట్ శాలరీ లేకపోతే సెకండ్ శాలరీ లేకపోతే అది ఇది మొక్కుబడులు చేసుకుంటారు ఉదాహరణకి. లేకపోతే ప్రభువా నాకు ఇష్టమైన వ్యక్తిని నువ్వు ఏర్పరిచినటువంటి వ్యక్తితో నా పెళ్లి చేస్తే నీకు అది చేస్తా ప్రభువా, ఇది చేస్తా అని మొక్కుబడులు చేసుకుంటారు. ప్రభువా లేదా నా అప్పులు తీరిపోతే నేను ఇది చేస్తా ప్రభువా, నీ మందిరానికి అది చేస్తా ప్రభువా, ఇది చేస్తా అని మొక్కుబడులు ఏవైతే చేసుకుంటారో ఆ మొక్కుబడులు చదవండి. మొక్కుబడులు చేసుకుని ఎడల మొక్కుబడి ఏదైనా చేసుకున్నారా మీరు దేవునికి? ఇప్పటి వరకు మీ బతుకులలో మీ జీవితాలలో దేవునికి ఎప్పుడైనా మీరు మొక్కుబడులు చేసుకున్నారా? చేసుకుంటే అది త్వరగా నెరవేర్చుటకు తీర్చుటకు మీరు ఎక్కడికి పోవద్దని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మొక్కుబడులు చేసుకున్నటువంటి వాళ్ళు దేవుని మందిరానికి దేవునికి నేను ఇది చేస్తా అన్నటువంటి వాళ్ళు ఆలస్యం కాకుండా అది ఆశీర్వదించబడిన తర్వాత మళ్ళా వెనుకకు వెళ్ళకుండా ఎట్లయితే నువ్వు స్టార్టింగ్లో మొక్కుబడి దేవునితో చేసుకున్నావో అది ఆలస్యం చేయకుండా, హల్లెలూయా, ఏం చేయాలన్నది వాక్యము, ఆలస్యము చేయకు. హల్లెలూయా. మొక్కుబడి చేసుకున్నావు అంటే అది దేవునికి ఇచ్చేసేయాలని దేవుని వాక్యం చేస్తుంది. బుద్ధిహీనుల యందు ఎవరికి చెప్తున్నాడు? బుద్ధిహీనుల యందు అంటే ఆయనకు అసలే ఇష్టం లేదంట. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. మరియు నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లించుకున్నట కంటే నువ్వు మొక్కుకోకుండా ఉండడం నీకు మంచిది, మేలు. హల్లెలూయా. ఒకవేళ మొక్కుబడి చేసుకున్నారు అనుకోండి, చేసుకోలేదా ఇప్పటి వరకు? ఎవరైనా చేసుకున్నారా అమ్మా ఇప్పటి వరకు మొక్కుబడి చేసుకున్నారా? హల్లెలూయా. చేసుకోకపోతే ఇప్పుడైనా మొక్కుబడులు చేసుకోండి. హల్లెలూయా. మొక్కుబడి చేసుకుంటే ఆ మొక్కుబడిని బట్టైనా దేవుడు నిన్ను దీవించి ఉంటే ఈ ఫలానా టైంకు ఫలానా ఇది మందిరానికి దేవునికి నేను ఇది చేస్తానని నిర్ణయం తీసుకుంటే అది చేసేసేయాలా. చేయకపోతే నీకు అది నష్టం, శాపం కాదు, నష్టపోతావు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడు? మొక్కుబడులు చేసుకోకపోవడం మంచిది నీకు. దేవునితో మజాకులు చేయొద్దని అంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవునితో హల్లెలూయా ఒప్పుదల మజాకులు అనేవి చేయదు. చేసుకోక ఉండడం బెటర్ అంటుంది వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుందా? నాకు మంచి అయితే, నాకు డబ్బు వస్తే, నా సంసారం బాగుంటే, నా పిల్లగాని పెళ్ళైతే, నా పిల్ల పెళ్ళైతే ఇది చేస్తా అది చేస్తా అని అనుకుంటావు చూడు. అట్లా అనుకోక ఉండడం బెటరు అంటున్నాడు. ఎంత ప్రమాదకరమైన విషయమో అర్థం చేసుకోండి ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తే మంచిది, ఒప్పందం చేసుకొని అది నెరవేరిస్తే మంచిది, లేకపోతే చేసుకోకపోవడం బెటర్ అని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కిందికి వచ్చిన చదువుకొని ముగించుకుందాం. త్వరగా చదవండి, లేచి నిలబడి చదువుకుందాం. హల్లెలూయా. చదవండి అమ్మా. నీ దేహమును పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత. చూసారా? నీ దేహముకు శిక్ష పాత్ర కావాలకుండా, అంటే నీ దేహానికి నీ మీద శిక్ష, దేవుని ఉగ్రత, దేవుని శిక్ష రాకుండా నీ నోరుని కంట్రోల్లో పెట్టుకో అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నీ నోటి వలన ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా అని మాట్లాడకుము.
పొరపాటున కూడా అయిపోయింది అనడానికి వీల్లేదు. పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. మరియు నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి చూసారా, నీ మాటల వలన దేవునికి కోపం వస్తుందంట. ప్రేమ గల దేవుడే చెప్తున్నాడు ఈ మాటలు. ఎట్లా దేవునికి కోపం పుట్టించి నువ్వు ఎట్లా వ్యర్థపరచుకుంటావు, నష్టపరచుకుంటావు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఎందుకు ఈ సందర్భాలను తీసుకొస్తున్నా నేను? ఈరోజు ఈ యొక్క అంశంలో మనం ఏం నేర్చుకొని ఉంటున్నాం? దేవుని మందిరం యొక్క విలువను తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? లేచి నిలబడ్డాం అందరం. దేవుని మందిరానికి యేసు ప్రభు వచ్చిండు. దేవుని మందిరంలో యేసు ప్రభు నిలబడి గ్రంథమును తెరిచి చదివినాడు, బోధించిండు. దేవుని మందిరంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు తన మందిరంలో జరిగించినాడు. అయితే నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని, నేను దేవుని మందిరానికి వెళ్తున్నానని, దేవుని సన్నిధిలో నేను జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలని, నిర్లక్ష్యంగా నేను ఉండకూడదనే విషయాలను ఈ రోజు నుండైనా, హల్లెలూయా, ఈ రోజు నుండైనా ఈ వాక్యంను బట్టి అయినా, ఎందుకు అనగా దేవుడు ఆకాశం అంటున్నాడు, నువ్వేడున్నావు, మనుషులు కాదు. వాక్యం ఉండదుంటాయి. నువ్వు ఎక్కడున్నావు? ఆయన పైన ఉన్నాడు. పైన ఉన్నాడు ఎప్పుడు కింద ఉన్నోళ్ళను చెప్పినట్టు ఉండకపోతే పైన ఉన్నాడు ఏం చేస్తాడు? తొక్కి పడేస్తాడు. అప్పుడప్పుడు అంటాం కదా, దేవుడిని తొక్కుతాడు చూడాలి. చెప్తుంటే కూడా వింటలేను నువ్వు బాగా. ఎందుకు? ఆయన పైన ఉన్నాడు. నేనేడున్నా, నేను కింద ఉన్నా. ज़्यादा होशियारी बताई तो क्या करते हैं? तो लोग ऊपर है, खुदल के फेंक देते बोल रहे। हालेलुया। अगर जो भी कमिटमेंट आप प्रभु जी के मंदिर में दे रहे हैं वो नहीं दिए तो अच्छा है बोल रहे हैं। अगर आप दे रहे कमिटमेंट, अगर कुछ भी आप सैक्रिफाइस करना चाह रहे हैं, कुछ भी देना चाह रहे बोले तो पीछे नहीं हटना चाहिए, देना चाहिए। हालेलुया, हालेलुया। ప్రియమైన వారులారా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎప్పుడు చెప్పగలుగుతావు తెలుసా? ఇచ్చుట ఎందునే. ఇస్తేనే నువ్వు దేవుడిని ప్రేమించినట్టే. హల్లెలూయా. ఏమని ఇస్తేనే కదా. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఇచ్చేసాడు సర్వ మానవుల కోసం. హల్లెలూయా. ఇచ్చి చూపించాడు, నేను లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నానని. హల్లెలూయా. కుమారుడైన దేవుడు ఏం చేసిండు? తన ప్రాణాన్ని అర్పించేసాడు. ఎవరి కోసం? నీ కోసం. మనం కూడా ప్రియమైన వాళ్ళారా, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తేనే ప్రేమించిన వాళ్ళు అవుతారు. అది ఇవ్వకుండా నేను ఎంత కౌగిలించుకున్నా, ఎన్ని ముద్దులు పెట్టినా అంత అవుతుంది అని అర్థం చేసుకో. అంత ఉంటుందే. ఇస్తేనే నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే రెస్పెక్ట్, నువ్వంటే గౌరవము, నువ్వంటే మర్యాద అని క్రియలలో చూపించకుండా, అర్పించకుండా, ఇవ్వకుండా, ఎవరు ఎన్ని రంగులు పూసినా, ఎంత హంగులు చూపించినా అదంతా వ్యర్థమైనది, వేషధారణ అని అర్థం చేస్తూ వాక్యంలో బట్టి చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సాలరీ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు జీతం ఇచ్చినప్పుడు ఆ దశమ భాగము నువ్వు ఎక్కడికి చెందించాలో అక్కడికి చెందించకుండా, ఆ మందిరంలో ఇయ్యకుండా, ఎక్కడ పుట్టి పెరిగినావో ఆ పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఆ యొక్క మందిరంలో నువ్వు ఇయ్యకుండా ఇంకెక్కడో ఇచ్చుకుంటా ఈ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేటువంటి వాడు అబద్ధికుడు, మోసగాడు. అంత వేషధారణ. వాళ్ళందరూ కూడా అంతే, యాక్టింగే అదంతా. హల్లెలూయా. అదంతా వేస్టే. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఎందుకు ఈ విషయాలను సూచిస్తున్నారంటే, నా సంఘ సభ్యులను వాక్యమైనటువంటి పోషణలో నడిపించాలనే ఉద్దేశంతో నేటి నుండైనా మన చేతులను పైకెత్తి వచ్చే వారం నుండైనా నేను దేవుని మందిరానికి క్రమము తప్పకుండా ఎట్లా రావాలనేది నేర్చుకున్నాను. ఎంతమంది నేర్చుకున్నారు? దేవుని మందిరానికి వెళ్ళడం 3 విషయాలు ఉన్నాయి ఈ వాక్యంలో. మొదటిది, దేవుని బిడ్డలు దేవుని మందిరానికి సమయానికి రావాలి. హల్లెలూయా. మరియు క్రమము తప్పకుండా రావాలి. 1-2 వారాలు వచ్చి 5 వారాలు డుమ్మ కొట్టడము దౌర్భాగ్యులు, దరిద్రులు దేవుని దృష్టి.
మూడవ విషయము ఏం నేర్చుకుని ఉన్నారు? ఇచ్చుట. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయం ప్రాముఖ్యం లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ మనసు బాగలేకపోతే వెళ్ళిపోయి పెట్టాడు, కానీ ఇక్కడ ఉండి వాతావరణాన్ని చెడగొట్టదు. దేవుని సన్నిధి నివసిస్తున్న స్థలం ఇది. గేట్ బయటనైనా చేసుకో, బయట రూమ్లైనా అక్కడ ఏదైనా చేసుకో, లేకపోతే ఎక్కడైనా పార్క్కి వెళ్ళిపో, కానీ డోంట్ డిస్టర్బ్ దిస్ కాంగ్రిగేషన్. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్తాను. ఒకవేళ వాక్యం తెలిసిన తర్వాత కూడా నేను అట్లనే ఉంటా, ఈ స్థలంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలములలో నేను అట్లనే ప్రవర్తించుకుంటా, వస్తువులను ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఎక్కడంటే అక్కడ పడేస్తా అని అంటే ఆయన ఆకాశం పైన ఉన్నాడు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో గుర్తుపెట్టుకోబిడ్డ. హల్లెలూయా. ఈ రోజు నుండైనా ప్రియమైన వాళ్ళారా, దేవుని మందిరంకి వచ్చే వారం నుండైనా సమయానికి వచ్చేటువంటి తీర్మానం, నీకు వాక్యం అర్థమైతే నీ చేతులు పైకెత్తి దేవునితో మాట్లాడడం ప్రారంభించి. హల్లెలూయా. నీకు వాక్యం అర్థమైతే చేతులు